ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. మాజీ ఎమ్మెల్యే మామను హత్య చేశారు మావోయిస్టులు. ఇక దీంతో ఒక్కసారి మళ్ళీ కలకలం రేగింది. భూ కబ్జాలు, ల్యాండ్ సెటిల్మెంట్ చేయడం వల్లే హత్య చేశామంటూ మావోయిస్టులు చెప్తున్నారు. హత్య చేసిన వ్యక్తిని కల్మో హిడ్మాగా చెప్తున్నారు. అతను స్థానికంగా గ్రామ పటేల్గా పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవలి కాలంలో మావోయిస్టులకు వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అలాగే మావోల ఇన్ఫర్మేషన్ పోలీసులకు చేరవేస్తున్నారంటూ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ హత్య జరిగినట్టుగా చెప్తున్నారు. చింతగఫ మండలం పెంటపాడుకు చెందిన గ్రామ పటేల్ కల్మో హిడ్మాను మావోలు హతమార్చారు. ఇంట్లోకి చొరబడి 6 మావోయిస్టులు అతన్ని ఊరి చివరికి తీసుకెళ్లి కత్తులతో గొంతు కోసి హత్య చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఖలారి పోలీస్ స్టేషన్ పరిధిలో మాదగిరి అడవులో ఎన్కౌంటర్ జరిగి ఆ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టులు పోలీసు కాల్పుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగినట్టుగా తెలుస్తోంది. అయితే మాజీ ఎమ్మెల్యే మామను మావోయిస్టులు హత్య చేయడంతో ఒకసారిగా ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మళ్ళీ అలజడి రేగింది. రైట్, మా కొలీగ్ విజయ్ ఉన్నారు. విజయ్, మావోయిస్టులు మాజీ ఎమ్మెల్యే మామని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? దాస్ అయితే ఈ చింతాగుఫ మండలం పెంటపాడుకు చెందినటువంటి గ్రామ పటేల్ కల్ము హిడ్మా ఇంట్లోకి చొరబడి హిడ్మాన్ అయితే తీసుకెళ్లినటువంటి 6 మావోయిస్టులు అతని హత్య చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. ఏకంగా మాజీ ఎమ్మెల్యే మామను హత్య చేయడం అయితే తీవ్ర కలకలం రేపుతా ఉంది. తాజాగా జిల్లాలోని చింతాగుఫ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెంటపాడు గ్రామ పటేల్ కల్ము హిడ్మాని ఇంట్లో నిద్రిస్తుండగా కుంటా ఏరియా కమిటీకి చెందినటువంటి సాయుధులైనటువంటి 6 మావోయిస్టులు తమ వెంట తీసుకెళ్లారు. ఊరి చివర అతడిని కత్తులతో గొంతు కోసి అత్యంత దారుణంగా హత్య చేసి డెడ్ బాడీ ఏదైతే ఉందో దాన్ని అక్కడే వదిలి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తాం. అయితే ఘటనా స్థలంలో కుంటా ఏరియా కమిటీ మావోయిస్టు పార్టీ పేరిట లేఖను కూడా విడిచి వెళ్లారు. గ్రామంలో భూదందాలకు పాల్పడుతున్నాడని, బలవంతంగా తన పేరిట పట్టాలు చేయించుకుంటున్నాడని ఆ లేఖలు అయితే మావోయిస్టులు పేర్కొన్నారు. ఇక పద్ధతి మార్చుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా కూడా మావోయిస్టులు ఆయన వినకపోవడంతో ఎవరైతే హిడ్మానుడో ఆయన వినకపోవడంతో హత్య చేసినట్లు కూడా తెలిపారు. అయితే సిపిఐ నేత మాజీ ఎమ్మెల్యే మనీష్ పుంజాన్ కు మృతుడు కల్మో హిడ్మా ఎవరైతే ఉన్నారో మామ అవుతాడని చెప్పేసి కూడా ఇప్పటికే పోలీసులు అయితే గుర్తించారు. మరోవైపు మావోయిస్టుల ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే మనీష్ కుంజాం అయితే ఖండించారు. మావోయిస్టు మావోయిస్టు చేసినటువంటి దారుణం చాలా దీన్ని తీవ్ర ఎత్తున ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక పోస్ట్ మార్టం అనంతరం డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు కూడా సుక్మా జిల్లా ఎస్పీ కిరణ్ చౌహాన్ కూడా తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది క్షణాల్లోనే ఛత్తీస్గఢ్ లో మరొకసారి కూడా ఎన్కౌంటర్ అయితే జరిగింది. ఈ ఘటనలో 3 మావోయిస్టులు హతమైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా మరికొందరికి కూడా గాయాలైనట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక మావోల శిబిరాన్ని డిఆర్జీ సైనికులు ధ్వంసం చేశారు. కిలారి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాదాగిరి అడవుల్లో ఇంకా ఎన్కౌంటర్ అయితే కొనసాగుతా ఉంది. కొండ ప్రాంతాల్లో సుమారుగా 25 నుంచి 30 మంది మావోలు ఉన్నట్లు సమాచారంతో భద్రతా బలగాలు అయితే ఆపరేషన్స్ కొనసాగిస్తా ఉన్నాయి. రామ్దాస్, మరి చూడాలి ఈ ఎన్కౌంటర్ తర్వాత మరి ఇంకెంత మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో చనిపోతారు. అసలు మనకు గత కొద్ది రోజుల క్రితం సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా చెప్పినట్లుగానే వచ్చే సంవత్సరం మార్చి కల్లా అసలు మావోయిస్టులు లేని ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని చూస్తామన్నట్టుగా కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అదే దిశగా కూడా ఇటు భద్రతా బలగాలు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తా ఉంది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ విజయ్. సో మొత్తం మీద ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మళ్ళీ అలజడి రేగింది. మావోయిస్టులు ఓ వ్యక్తిని హతమార్చారు. మాజీ ఎమ్మెల్యే మామగా చెప్తున్నారు, కల్ము హిడ్మాగా అతని చెప్తున్నారు. అతను స్థానికంగా గ్రామ పటేల్గా పనిచేస్తున్నాడు. భూ కబ్జాలు, సెటిల్మెంట్లతో అతన్ని హత్య చేసినట్టుగా మావోయిస్టులు చెప్తున్నారు. మరోవైపు ఇక మావోయిస్టులకు పోలీసులకు జరిగిన ఎదురుకాల్పుల్లో మాదగిరి అడవుల్లో 3 మావోలు హతమైనట్టుగా తెలుస్తోంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.